బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. విశాఖపట్నం పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరోనాపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగించబోతోందా? ఈ నేపథ్యంలోనే కరోనా రూల్స్ కి సంబంధించి వాటిని ప్రకటించింది ప్రభుత్వం. ఆ రూల్స్ ని ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. మరి కాసేపట్ల రూల్స్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇప్పటికే ఒక కేసు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రిమెంబర్, మళ్ళీ డేంజర్ బెల్స్ మోగించబోతోందా? ఎందుకంటే ఈసారి చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ఎక్కడ చూసినా ఆ కేసెస్ కి సంగతి చూసుకుంటే భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి కేసు నమోదైంది. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా విశాఖపట్నానికి సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోవిడ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా మరి ముఖ్యంగా మాస్ గ్యాదరింగ్ ఉన్న చోట, అంటే ప్రేయర్స్, అంటే ప్రార్థనా మందిరాల్లో కావచ్చు, లేకపోతే సోషల్ గ్యాదరింగ్స్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, ఇక్కడ వీటిని ముందుగా నిలిపివేయండి. మరి ముఖ్యంగా ఈ లార్జ్ గ్యాదరింగ్స్ని నిలిపివేయండి అంటూ కూడా డైరెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. కోవిడ్ విషయంలో అడ్వైజరీని జారీ చేయడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే ఆరోగ్య శాఖ ఈ అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్స్ లో కావచ్చు, బస్ స్టాండ్స్ లో కావచ్చు, ఎయిర్పోర్టులో కావచ్చు కోవిడ్-19 కి సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినట్టు చెప్పుకొచ్చింది ఆరోగ్య శాఖ. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగించేందుకు సిద్ధమైందా? రిమెంబర్, అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక 2019, 2020, 2021, 2022 ఆ 3 ఏళ్ళు, ఆ 4 ఏళ్ళు, 2019 ఎండింగ్లో దాదాపుగా మాట్లాడుకుంటే ఆ తర్వాత 2022 వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూశారు. కాబట్టి రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కరోనాని కదా లైట్గా తీసుకుంటే మళ్ళీ మరణం మృదంగం మోగించే అవకాశాలకి, ఎందుకంటే కాస్త భయభ్రాంతులు ఉండే అవకాశం ఉంటుంది. బట్ చెప్పని పరిస్థితులు అనే చెప్పుకోవాలి. చెప్పని తప్పకని పరిస్థితులు. ఎందుకంటే ఆ 4 ఏళ్ళు చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా ఆక్సిజన్ దొరకలేదు. ఆక్సిజన్ కొరత, హాస్పిటళ్ళు పూర్తి స్థాయిలో రద్దీ. కనీసం ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆక్సిజన్ కోసం ఎక్కడ చూసినా పరిస్థితులు చూసినా కాస్త కిక్కిరిసిన వాతావరణం. ఈ నేపథ్యంలో మొట్టమొదటి కేసు విశాఖపట్నంలో నమోదైంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేరుగా మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళ్తున్నాను. వైజాగ్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా వైజాగ్ ప్రతినిధి, విశాఖపట్నం ప్రతినిధి శివరామకృష్ణ ప్రస్తుతం ఎవరు ఇన్ఫాక్ట్ ఆ కేసు రికార్డ్ అయిన ఇన్ఫాక్ట్ ఆ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఆరోగ్య శాఖ? సచిన్, ఏపీలో మొదటి కరోనా కేసు నమోదైంది. విశాఖ పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా పాజిటివ్ అయితే వచ్చింది. అయితే నగరంలో పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళలకు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసిన అధికారులు అయితే కోవిడ్ గా నిర్ధారణ కావడంతో ప్రత్యేక వైద్య సేవలు అయితే అందిస్తున్నారు ఆ మహిళకు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి తెలిపారు ఆరోగ్య శాఖ. అయితే ప్రజలందరూ పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం సీజన్ మారడంతో జలుబు, దగ్గు, జ్వరాల నేపథ్యంలో ఇది సర్వసాధారణమే అని చెప్పి అంటున్నారు వైద్యులు. అయితే ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కరోనాపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కరోనా రూల్స్ పాటించిన ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్తుంది. అయితే ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరిగా చేస్తున్నారు. అయితే ప్రార్థనా మందిరాలు, సామాజిక సమావేశాల్లో అన్ని దూరంగా పెట్టాలి. పార్టీ లాంటి సామూహిక సమావేశాలు నిలిపివేస్తుంది ప్రభుత్వం. అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు, విమానాశ్రయాలు నిబంధనలు అయితే పాటించాలని చెప్పి చెప్తుంది. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం మరియు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ప్రస్తుతం సీజన్ వాడడంతో జలుబు, దగ్గు, జ్వరాల నేపథ్యంలో ఇది సర్వసాధారణం అంటున్నారు ఈ వైద్యులు. ఏదైనా ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి ఆరోగ్య శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. సజన్, రైట్, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నించండి శివరామకృష్ణ. అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం, ఆ సిచ్యువేషన్ వచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు. ఇదిగోండి, కోవిడ్ కి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చింది ఆరోగ్య శాఖ. దానికి సంబంధించి మినిట్ టు మినిట్ ఆ పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా స్టాప్ ఆల్ మాస్ గ్యాదరింగ్స్ లైక్ ప్రేయర్స్, మీటింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్, పార్టీస్ అండ్ ఫంక్షన్స్. అంటే లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటూ ఉంటాయి కదా,
మరి ముఖ్యంగా బహిరంగ గుమిగూడే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాంటి వాటిని పూర్తిగా నిషేధించే ప్రయత్నం చేయండి. రైల్వే స్టేషన్స్ అలాగే బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్లలో కోవిడ్-19కి సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి కదా, వాటిని తప్పనిసరిగా పాటించాలంటూ చెప్పుకొచ్చింది. అలాగే 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఎందుకు వీళ్ళు కాస్త ప్రభావం వాళ్ళకి ఉంటుంది, వీళ్ళు ఎక్కువ ప్రోన్లో ఉంటారు, అంటే ఎక్కువగా వీళ్ళకి సోకే అవకాశమో లేకపోతే దానిని బారిన పడితే కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశమో అటువంటి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి అంటూ కూడా వీళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాక్టీస్ గుడ్ హైజీన్, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోండి. అలాగే దగ్గినా తుమ్మినా, దాంతోపాటు దగ్గినా తుమ్మినా సరే చేతులు అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేయండి, మాస్క్ ధరించే ప్రయత్నం చేయండి. అలాగే ముఖాన్ని వెంటనే టచ్ చేసే ప్రయత్నాలు చేయొద్దు. అలాగే మాస్క్ను ధరించే ప్రయత్నం చేయండి. హై రిస్క్ ఏరియాస్కి సంబంధించి క్రౌడెడ్గా ఉన్న ప్రదేశాన్ని అవాయిడ్ చేయండి, అంటే బహిరంగంగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కువగా జన సామర్థ్యం ఎక్కువ ఉండే చోటుకి వెళ్ళొద్దు. ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక పూర్ వెంటిలేషన్ ఉండే స్పేస్కి సంబంధించి వాటిని అవాయిడ్ చేయండి. అలాగే మాస్క్ని తప్పనిసరిగా ధరించండి. సో దట్ ఈ మాస్క్ ధరించడం వల్ల వైరస్ని కట్టడి చేయగలిగిన వాళ్ళు అవుతా ఉంటూ కూడా వీళ్ళు చెప్పుకొచ్చారు. అలాగే ఇఫ్ యు ఆర్ ఇన్ క్రౌడెడ్ స్పేసెస్ అంటూ చెప్తున్నారు. ఒకవేళ క్రౌడెడ్ స్పేసెస్ ఉన్నప్పుడు మాస్క్ని ధరించే ప్రయత్నం చేయండి అంటూ చెప్తోంది ఆరోగ్య శాఖ. వాటితో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించింది. గెట్ టెస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే కనుక టెస్టింగ్కి వెళ్ళండి అంటూ చెప్తోంది. ఆ సిమ్టమ్స్ ఏంటి? ఇదిగో ఇప్పుడు ఈ వైరస్ ఏంటి, మరి ముఖ్యంగా ఇప్పుడున్న దీని ఏం మాట్లాడుతుంటాయంటే దీనికి సంబంధిత లింక్గా ఉంటూ ఉంటాయి. వాటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సింటమ్స్ గురించి మాట్లాడినప్పుడు మైల్డ్ టు మోడరేట్ సింటమ్స్, ఫీవర్ ఆర్ చిల్స్, అంటే జ్వరం అనిపించడం లేకపోతే చలిగా అనిపించడం, దీంతో పాటు దగ్గు, అలాగే గొంతు నొప్పి, స్మెల్ కావచ్చు, లాస్ అయిపోవడం, హెడేక్, అలాగే మజిల్స్ ఆర్ బాడీ ఏక్స్, ఒళ్ళు నొప్పులు, వాటితో పాటు ముక్కు నుంచి నీరు కారడం, కాస్త కన్సెషన్, కాస్త ఇబ్బందిగా అనిపించడం, అలాగే నాసియాగా ఉండడం, కాస్త వామిటింగ్ అనిపించడం, లేకపోతే వాంతులు విరేచనాలు అవ్వడం, ఇలా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది? మొట్టమొదటి కేసు రిమెంబర్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ వేరియన్స్ విజృంభిస్తోంది. ఏ వేరియంట్ అనేది కూడా మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది? విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఆదేశాలను కొద్దిసేపటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ ధరించాలని చెప్పారు. ధరించాలని కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, విమానాశ్రయాలు, అంటే క్రౌడ్ పుల్లింగ్, అంటే క్రౌడ్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. దేవాలయాల్లోనూ, మసీదులు, అదేవిధంగా చర్చిలు వంటి ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సిమ్టమ్స్, అంటే కరోనా సంబంధించినటువంటి ఆల్రెడీ 2020, 2021, 2022 3 సంవత్సరాలు కరోనాని ఫేస్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఎవరికైనా సిమ్టమ్స్ లాగా అనిపిస్తే వెంటనే కరోనా టెస్ట్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖను కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశారు. వేరియంట్ మారి కొత్త రూపంలో సంతరించుకుని ఇప్పుడు దేశంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నేపథ్యంలో మొదటి కేసు నమోదు కావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పాలి. పూర్తిగా సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాటించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అయితే ఈ వేరియంట్ కు సంబంధించినటువంటి వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది, కొత్త అంటే గతంలో ఉన్నటువంటి వైరస్ కరోనా కోవిడ్-19 వైరస్ మాదిరిగానే సిమ్టమ్స్ ఉంటాయి, అది కొత్త సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయనే దానికి సంబంధించి ఇంకా వైద్య ఆరోగ్య శాఖ కానీ వైద్యులు కానీ ఇంకా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్, అంటే కేవలం ఒక కేసు నమోదైంది కాబట్టి ప్రస్తుతానికి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ వేరియంట్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ లేకపోతే దాని ప్రభావం యొక్క తీవ్రత కానీ ఇవన్నీ కూడా రేపటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కోవిడ్ మహమ్మారి 2020, 2021, 2022 3 సంవత్సరాలు ఏ విధంగా విజృంభించిందో మనం చూస్తాం. ప్రజల జీవితాలని కకావికలం చేసిందో మనం చూస్తాం. కానీ ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందా, లేకపోతే ఇది కొంత సీజనల్ గా వచ్చేది కాబట్టి ఇప్పుడు
సింగపూర్ ఆ దేశాల నుంచి వస్తున్నటువంటి వైరస్ కాబట్టి దీని వ్యాప్తి ఆ స్థాయిలో ఉంటుందా లేదనేది ఇంకా వైద్యులు కూడా ధృవీకరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే అప్రమత్తత అనేది అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి. ముఖ్యంగా గతంలో ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయి COVID-19 వచ్చినప్పుడు ఏ విధమైన మెజర్మెంట్స్ తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు అలాంటి సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలంటే సూచించింది. ఏదేమైనప్పటికీ విశాఖపట్నం మద్యపాలన నమోదైనటువంటి కేసు వ్యవహారంలో ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి రాజేష్. మీరు అన్నట్టుగా ప్రస్తుతం ఆ డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ కి సంబంధించిన ఆ కాపీని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిలీజ్ చేసింది కోవిడ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ టు పబ్లిక్ అంటూ మీరు చూడొచ్చు. అడ్వైజరీ జారీ చేసినట్టే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అత్యవసరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తలు పాటించకపోతే కనుక మహమ్మారి మళ్ళీ విజృంభించే అవకాశం ఉంటుంది. కోరలు చాచే కరోనా మన మళ్ళీ మరణ మృదంగం మోగించేందుకు సిద్ధం కాకముందే దాన్ని భూమిలోకి పాతి పెట్టేయాలి కంప్లీట్ గా. మళ్ళీ బయటకు రాకుండా దాన్ని అడ్డుకట్ట వేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం, ప్రధాన అస్త్రం మాస్క్ ధరించడం, దాంతోపాటు శానిటైజ్ చేసుకోవడం, అలాగే సామాజిక బాధ్యతగా సామాజిక దూరం పాటించడం. ఈ మూడు అస్త్రాలని సరిగ్గా సంధించడం. అట్ ద సేమ్ టైం నాలుగోది ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ని తూచా తప్పకుండా పాటించడం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడే మనకు అందుతున్న ఆ డేటా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన దగ్గర మొదటి కేసు నమోదైంది, కానీ ఇటు కేరళలో 182 కేసులు నమోదయ్యాయి. ఎంత? 182. ఎక్కడెక్కడో తెలుసా? కొట్టియాంలో 57, ఎర్నాకుళంలో 34, అలాగే తిరువనంతపురంలో 30, ముంబైలో 95, తమిళనాడులో 12, కర్ణాటకలో 16. ఇవన్నీ ఈ స్థాయిలో రికార్డ్ అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు భారత్లో కరోనా మళ్ళీ కోరలు చాచేందుకు సిద్ధమవుతోందా అంటే ఈ లెక్కలు చూస్తూ ఉంటే కనుక అటువంటి మాటే వినిపిస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం భయోత్పాతాన్ని సృష్టించేందుకు ఇది తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019లో కరోనా ఫస్ట్ వేవ్ కి సంబంధించి వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొన్నాం, కానీ ఆ తర్వాత అది వేరియంట్స్ రూపాంతరం చెందిన తర్వాత సెకండ్ వేవ్ గా వచ్చిన సందర్భంలో అది మరింత బలోపేతమైంది. ఆ వేరియంట్ చాలా బలోపేతమైన తర్వాత విజృంభించింది. అప్పుడు ఇటు దేశ రాజధాని ఢిల్లీ కూడా పూర్తిగా దడదడలాడింది, పూర్తిగా వణికిపోయింది. హాస్పిటల్లో దొరకక, ఆక్సిజన్ దొరకక, ప్రాణవాయువు దొరకక ప్రాణాలు విలవిల్లాడిపోయాయి. ఈ బాధ తెలియాలంటే కరోనా కారణంగా మరణించిన ఆ కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. ఆ నొప్పి తెలుస్తుంది, ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సామాజిక బాధ్యత మనందరి చేతుల్లోనూ ఉంది. తప్పనిసరిగా మాస్క్ ధరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ డేటా చెప్తున్నాను కదా, ఇప్పటికే కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ కాపీ చూస్తున్నారు కదా, ఇదే ఆ కాపీ. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన ఆ కాపీని ఇక్కడ ఈ బాక్స్ లో మీరు చూడొచ్చు. ఈ బాక్స్ లో ఉంది ఆ డీటెయిల్స్. ఇవన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చిన ఆ డైరెక్షన్స్ అన్ని కూడా ఫస్ట్ పాయింట్ నుంచి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఆ పాయింట్స్ చాలా ఏం లేదు, వీటిని పాటిస్తే చాలు. లేకపోతే మళ్ళీ మరణ మృదంగం మోగించేందుకు తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ మాయదారి కరోనా మళ్ళీ తన ప్రభావాన్ని చూపించేందుకు విశ్వరూపం ఎత్తేందుకు సిద్ధం కాక ముందే మన మాస్క్తో, మన శానిటైజర్లతో, మన సామాజిక దూరం, ఈ 3 అస్త్రాలతో ఎట్ ద సేమ్ టైం నాలుగోది ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఇచ్చే ఆ సూచనను తూచా తప్పకుండా పాటిస్తే కనుక దీని బారిన పడకుండా ఉంటాం. మరి ముఖ్యంగా ఈ గైడ్ లైన్స్ మాత్రం తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక్కసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కరోనా సందర్భంలో మీరు ఆ ఫ్యామిలీస్కి సంబంధించి, ఎందుకంటే ఆ 4 ఏళ్ళు కూడా ఒక పీడకలనే చెప్పుకోవాలి. బట్ ఆ పీడకలను ఒక్కసారి తడుచుకోవాల్సిన సందర్భం. ఎందుకు? జాగ్రత్త కోసం. ఒక్కసారి మీకు అప్పుడు ఎదురైన చేదు అనుభవాలు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక కొంతమంది ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం దాని నుంచి నేర్చుకొని ఈసారి జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కుదిరితే జనాల్లో అవేర్నెస్ తెచ్చేలా మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మీ కమెంట్ తో ఒక్కరు మారినా, ఒక్కరు జాగ్రత్త తీసుకున్న ఆ కుటుంబం వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి బయటపడినట్టే. కాబట్టి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ లెటర్ ని చూడండి, కరోనాపై ఏపీ గైడ్ లైన్స్ కి సంబంధించి.
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,